వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి బోర్డ్స్లో సిబిఎస్ఈలో లాస్ట్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్ ఉంటాం. ఇది కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ సంబంధించి అడిగినటువంటి క్వశ్చన్. ఇది ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ 2a, a minus 7. Find the values of a if the circle passes through the point 11, minus 9 and has diameter 10 root 2 units. Okay, 10 root 2 units diameter. Given, first given condition. Given the diameter of circle is 10 root 2. మనకి యాక్చువల్గా సర్కిల్ ఎలా ఉంటుంది, దీన్ని మనం ఏమంటామంటే డయామీటర్. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకుంటే ఈ టోటల్ లెంత్ డయామీటర్ అనుకుంటాం. ఈ డయామీటర్ లెంత్ 10 root 2 ఇచ్చారు. ఓకేనా? ఇలాగే గివెన్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 2a, a minus 7. This is the center of the circle. Okay, and passes through the point 11, minus 9. 11, minus 9 అనే పాయింట్ గుండా పాస్ అవుతూ ఉంటే వాట్ the values of a we have to find out here. ఫస్ట్ ఇది సెంటర్ కాబట్టి సెంటర్ నుంచి ఈ పాయింట్ ఉన్న డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ టోటల్ లెంత్ డయామీటర్, ఇది హాఫ్ ఆఫ్ ది డయామీటర్ ఇస్ కాల్డ్ as the radius. Therefore radius is nothing but d by 2, which is 10 root 2 by 2 అంటే 2 1s 2 5s క్యాన్సిల్ అయిపోతే 5 root 2. Therefore radius is nothing but 5 root 2. Radius అంటే మనకు తెలుసు కదా, the distance between center of the circle to any point on the circle. ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే 5 root 2 ఇచ్చారు. మనకు తెలుసు x1 y1 is x2 y2 అనుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ x1 minus x2 whole square plus y1 minus y2 whole square, which is nothing but ఇక్కడ rకి ఈక్వల్. మన స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామనుకోండి, x1 minus x2 అంటే 2a minus 11 whole square plus y1 minus y2 అంటే a minus 7, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ అయిపోతుంది. హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి లాస్ట్ దిస్ ఇస్ నథింగ్ బట్ a minus b whole square, which is 4a square plus